గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ దీక్ష కొనసాగుతుంది. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మోతీలాల్ నాయక్తో కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ చర్చలు విఫలమయ్యాయి. గ్రూప్స్ అభ్యర్థుల డిమాండ్స్ పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బల్మూరి వెంకట్. బీఆర్ఎస్, బీజేపీ నేతల ట్రాప్లో నిరుద్యోగులు పడొద్దని సూచించారు. నిరుద్యోగుల ఆశలు నెరవేర్చేందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని స్పష్టం చేశారు. అటు గాంధీ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతలని పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని, బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరిని బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ ఏమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత క్రిషాంక్. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ కి ఏదైనా జరిగితే కాంగ్రెస్ దే బాధ్యత అన్నారు. క్రెడిట్ కోసమే రేవంత్ రెడ్డి ఆరాటమన్న క్రిషాంక్ పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అని విమర్శించారు. ఏమైంది మీ మెగా డిఎస్సీ, ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఇవాళ దానికోసం అడుగుతున్న యువత మీద మీరు పోలీస్ని పెట్టి అక్కడ హాస్పిటల్ దగ్గరికి వెళ్తున్న యువత మీద దాడులు చేస్తూ అరెస్టులు చేస్తూ వాళ్ళని వాళ్ళ బొల్లారం పోలీస్ స్టేషన్ల కొందరిని, ఇతర పోలీస్ స్టేషన్ల దగ్గర కొందరిని, బౌన్సర్లను గుండాలను తీసుకుపోయి నిన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ వాళ్ళ కాంగ్రెస్ బృందం అక్కడున్న యువత మీద దాడులు చేసుడు, వాళ్ళని బెదిరించుడు. మోతీలాల్ నాయక్ అనే విద్యార్థి నాయకునికి ఏదన్నా జరిగితే దాని బాధ్యత ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానిదే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానిదే. పిసిసి పెద్ద క్రెడిట్ చోర్. ఆయన చేసిందేమీ లేదు, అబద్ధాలు చెప్పి ఓట్లు తెచ్చుకొని వాళ్ళ ముఖ్యమంత్రి అయిండు. మరోవైపు హైదరాబాద్ బీజేపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆసుపత్రిలో దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్ ని పరామర్శించేందుకు బయలుదేరిన బీజేవైఎం నేతలని పోలీసులు అడ్డుకున్నారు. బీజేవైఎం నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఏమట్లా